బ్రో ఈ స్టోరీ చాలా క్రీపీ ఉంటది. ఎందుకంటే ఇది సినిమా కాదు, రియల్ ఇన్సిడెంట్. ఇండియాలో చాలా ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ, ఇంకా పారానార్మల్ సొసైటీకి ఫౌండర్ కూడా. ఆయన లైఫ్ లో 6000+ హాంటెడ్ ప్లేసెస్ విజిట్ చేశాడు. బాగ్రా ఫోర్ట్, కుల్దారా విలేజ్, ముఖేష్ మిల్స్, ఇంకా చాలా డేంజరస్ లొకేషన్ విజిట్ చేశాడు. గోస్ట్ స్పిరిట్ గురించి రీసెర్చ్ చేసేవాడు. 7th జూలై 2016 మార్నింగ్ డైలీ రొటీన్ లాగే గౌరవ్ స్నానం చేయడానికి వెళ్ళాడు. కొన్ని సెకండ్స్ తర్వాత బాత్రూమ్ నుండి ఒక పెద్ద అరుపు వినిపించింది. ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అయ్యి డోర్ ని బ్రేక్ చేసి లోపలికి వెళ్లారు. కానీ లోపల చూసిన తర్వాత షాక్ అయిపోయారు. గౌరవ్ తివారీ చనిపోయి కనిపించాడు. అసలు ఎలా జరిగింది, అసలు ఎలా చనిపోయాడు ఎగ్జాక్ట్ గా ఎవరికి అర్థం కాలేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ టైంలో గౌరవ్ వైఫ్ ఒక షాకింగ్ మ్యాటర్ చెప్పింది. డెత్ కి కొన్ని రోజుల ముందు గౌరవ్ చాలా టెన్షన్ గా ఉన్నాడంట. ఆయన ఏం చెప్పాడంటే ఒక నెగిటివ్ ఎనర్జీ తన దగ్గరికి లాగుతున్నట్టు ఫీలింగ్ వస్తుందని అన్నాడంట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 6000+ హాంటెడ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసిన మనిషి చివరికి తనే మిస్టరీ అయిపోయాడా, లేదా నిజంగా ఏదైనా ఇన్విజిబుల్ పవర్ తన మీద అటాక్ చేసిందా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లేదు, ఇంకా ఇప్పటి వరకు మిస్టరీగానే ఉండిపోయింది.